ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు ते मयि सन्तु। ओम शांति शांति शांति। 285వ పేజీ 12వ ఖండం మొదటి మంత్రం. మఘవన్మర్త్యం వా ఇదం శరీరమాత్తం మృత్యునా తదస్యామృతస్య అశరీరస్య ఆత్మనః అధిష్ఠానం ఆత్తో మై సశరీరః ప్రియా ప్రియాభ్యాం న వై సశరీరస్య సతః ప్రియా ప్రియయోరపహతిరస్తి అశరీరం వా వసంతం న ప్రియా ప్రియే స్పృశతః అపహతిః అపహతిరస్తి. నేను విభజించి చెప్పేటప్పుడు మీరు అదే విధంగా చదవాలి. అపహతిరస్తి అశరీరం. కలిపి చదివేటప్పుడు అపహతిరస్త్య శరీరం అయింది. అక్కడ విభజించి చదివితే మీకు తేలికగా అర్థం అవుతుంది. అందుకని మీకు అప్పుడప్పుడు స్వామిని తప్పుగా చదువుతున్నారని అనిపిస్తుంది. అప్పుడప్పుడు తప్పుగా చదవచ్చేమో ఒకవేళ, కానీ ప్రతిసారి తప్పుగా చదవను. అపహతిరస్తి అపహతి ప్లస్ అస్తి అశరీరం. ఈ 12వ ఖండంలో ప్రజాపతి ఇంద్రుడికి ఆత్మవిద్యని బోధిస్తున్నాడు. ప్రజాపతి చేత బోధింపబడడం వలన ఈ విద్యకి ప్రజాపతి విద్య అని పేరు. సత్యవ్రతానంద గారు చెప్తున్నారని చెప్పి సత్యవ్రతానంద విద్య అని చెప్పకూడదు. ఓకే, ప్రజాపతుల వారంటే చాలా గొప్పవారు. అందుకని మళ్ళీ రేపు మీరు అడిగితే నేనేం చెప్పేది సమాధానం, అందుకని ఇప్పుడే చెప్తున్నా. స్వామిని ప్రజాపతి గారు చెప్పారని చెప్పి ప్రజాపతి విద్య అన్నారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి మీ విద్య అనొచ్చా అంటే అనకూడదు. ప్రజాపతి చాలా గొప్పవారు కనుక ప్రజాపతి విద్య ఆత్మవిద్య. ఆత్మవిద్యని ఆయన ద్వారా ఇంద్రుడు తెలుసుకుంటున్నాడు. ఏమిటి తెలుసుకుంటున్నాడు? 3 మెట్లుగా తెలుసుకున్న తర్వాత విశ్వ ఆత్మ, తైజస ఆత్మ, ప్రాజ్ఞ ఆత్మ గురించి ప్రజాపతి చెప్పాడు. చెప్పితే ఇంద్రుడు ఏమనుకున్నాడు? ఈ శరీరం విశ్వ ఆత్మ శరీరం అనుకున్నాడు. మొదట తప్పుగా అర్థం చేసుకున్నాడు. రెండవసారి స్వప్న శరీరం ఆత్మగా అనుకున్నాడు. రెండవసారి తప్పుగా అర్థం చేసుకున్నాడు. మూడవసారి సుప్త పురుష నిద్రపోయే పురుషుడు ఆత్మ అనుకున్నాడు. అది తప్పుగా తెలుసుకున్నాడు. ఏదో పుణ్యం వల్ల ఇంద్రుడికి ఒకవేళ ఇందులో దోషం ఉండొచ్చు కనపడుతున్నది నాకు, కనుక వెళ్ళి మళ్ళీ నేర్చుకుందాం విద్య అనుకున్నాడు. అనుకొని ప్రజాపతి దగ్గరికి వచ్చాడు చివరి మెట్టుగా. వస్తే చివరి 5 సంవత్సరాలు మళ్ళీ బ్రహ్మచర్యంతో సేవ చేయమన్నాడు. గురువుగారి దగ్గర ఉండి అక్కడ తన దగ్గర అలాగే చేశాడు. చేసిన తర్వాత విద్యను బోధిస్తున్నారు. అంటే 101 సంవత్సరాలు గురువు దగ్గర ఉన్నాడని అర్థం. మొత్తం
అన్ని సంవత్సరాలు ఉంటేనే కొంచెం కొంచెంగా మనస్సు పరిపక్వత చెందింది. మనకు అనిపించవచ్చు అంత కష్టమా అండి అన్నారు. మరి అంత తీవ్రంగా ఉంది కదా అజ్ఞానం, మనకు అంత తీవ్రంగా దేహాభిమానం ఉంది కదా, అంత గాఢంగా మనకు అజ్ఞానం ఉన్నప్పుడు దాన్ని తొలగించడానికి అంత సమయం పడుతుంది. కాకపోతే ఒక్కొక్క వ్యక్తికి కొన్ని సంవత్సరాలు జన్మలు అట్లా తేడా ఉంటుంది అంతే. కానీ మొత్తం మీద చూస్తే కొంచెం కష్టసాధ్యమే. అలా అని దుస్సాధ్యం కాదు, కొంచెం కష్టసాధ్యమైనప్పటికీ కూడా అసాధ్యం కాదు, సాధించవచ్చు. ఏం చెప్తున్నారు? చాలా ముఖ్యమైన శ్లోకం. ఏం చెప్పారు? క్రిందటి వారం మనం చూసాం. వ్యక్తి ఆత్మ అనాత్మల కలయిక, ప్రకృతి ఆత్మ, ఇంగ్లీష్లో మ్యాటర్ స్పిరిట్ అంటారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నేను కూర్చున్నాను అంటే ఈ నేను అనేది ఒక మిశ్రం, రెండింటి కలయిక. అది ఏమిటి ఆ రెండు అంటే, ఒకటి మ్యాటర్ ప్రకృతి, జడస్వరూపం, వికారం చెందుతూ ఉంటుంది. వికారం అంటే మార్పు, మార్పు చెందుతూ ఉన్నటువంటి ప్రకృతి ఒకటి, ఒక అంశం. మార్పు చెందనటువంటి వికారం చెందనటువంటి చేతన అంశం రెండవ అంశం. వికారం చెందినటువంటి చేతన అంశం, వికారం చెందేటటువంటి అచేతన అంశం. అచేతనం అంటే జడం, జడం అంటే ఇనర్ట్, చేతనం అంటే ఎరుక, ఎరుక అంటారు, కాన్షియస్నెస్ అంటారు. ఈ రెండు కలిసినప్పుడే ఈ నేను అనే పదాన్ని మనం వాడతాం. ఈ నేను అనేటప్పుడు ఈ శరీరం, మనస్సు, ఇంద్రియాలన్నీ కలిసి ప్రకృతి. ఈ జడం మార్పు చెందే వాటిట్లో ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు స్థూల శరీరం ఉన్నది, సూక్ష్మ శరీరం, మనస్సు, ఇంద్రియాలు అన్నీ ఉన్నాయి, బుద్ధి కూడా అందులోకి వస్తుంది. కానీ ఇక్కడ ఆత్మ అనేది చేతనం, ఇది చేతన స్వరూపం ఒక్కటే, శరీరాలకు అతీతమైనది. శరీరంలో ఉన్నప్పటికీ కూడా శరీరాన్ని చేత అంటబడకుండా, శరీరానికి సంబంధించినటువంటి ముసలితనం, వ్యాధి, ఇటువంటివన్నీ కూడా ఈ ఆత్మకి ఏమీ అంటవు అందులో ఉన్నప్పటికీ కూడా. అది ఎలా సాధ్యం అని అంటే, మనం టీవీ స్క్రీన్ చూసేటప్పుడు, టీవీ స్క్రీన్ మీద సినిమా చూసేటప్పుడు ఆ సినిమాలో, ఆ సీరియల్లో నిప్పు, నీళ్లు అన్నీ వస్తాయి. ఆ నీళ్లు ఆ స్క్రీన్ ఏమన్నా తడుపుతున్నాయా? ఆ నిప్పు ఏమన్నా స్క్రీన్ని కాలుస్తున్నదా? దాని మీదనే కదా కనపడుతోంది. అయినప్పటికీ అది ఎందుకు తాగడం లేదు? ఆ నీళ్లు ఎందుకు తడపటం లేదు స్క్రీన్ని? ఆ నిప్పు ఎందుకు ఆ స్క్రీన్ని కాల్చడం లేదు అంటే, ఆ నిప్పు, ఆ నీరు నిజం కాదు కనుక. నిజమైన నీళ్లు తెచ్చుకొచ్చి పోస్తే తడిసిపోతుంది టీవీ, నిజమైన నిప్పు తీసుకొచ్చి పెడితే కాలిపోతుంది. కానీ ఆ చిత్రంలో ఉన్నటువంటి నిప్పు, నీరు నిజం కాదు కనుక ఆ స్క్రీన్ తెర ఏమీ కాకుండా, మార్పు లేకుండా ఉన్నది. అది ఎలాగో ఇది అంతే. ఈ శరీరం, మనస్సు, ఇంద్రియాలన్నీ మనకు సత్యంగా కనపడుతున్నాయి. సినిమా చూసేటప్పుడు ఆ నిప్పు నిజంగా అనిపిస్తుంది. కాసేపు ఆ సీన్ ఉన్నంతసేపు నిజంగా అనిపిస్తుందా, అనిపించదా? ఆ క్షణం నిజంగా అనిపిస్తుంది. అది ఆర్పేసిన తర్వాత కానీ మనకు అది సత్యం కాదని మళ్ళీ మనం మన ప్రపంచంలోకి వస్తాం. లేకపోతే మనల్ని అది వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. లేకపోతే వాడు 350 ఎపిసోడ్ ఎట్లా చూపిస్తాడు సీరియల్? 365వ ఎపిసోడ్ అండి. అంత వాస్తవంగా అనిపించకపోతే మనుషులు ఎట్లా చూస్తారండి? ఆ టైంకి చూస్తారు. మళ్ళీ ఆ రోజు వచ్చింది, ఆ టైం వచ్చిందంటే రెడీగా కూర్చుంటారు, పనులన్నీ చూసుకొని సీరియల్ అని చెప్పి కూర్చుంటారు. అంటే వాళ్ళకి ఎంత వాస్తవం అనిపించబట్టే కదా అట్లా వచ్చి కూర్చుంటున్నారు ఆ సమయానికి. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. మనం ఈ ఆత్మ అనే తెర మీద, ఆ ఆత్మ తెర అనేది నేను, నా నిజస్వరూపం. అటువంటి ఆత్మనైన నేను నా మీద ఈ యొక్క మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలవన్నీ కూడా పనిచేస్తున్నాయి, చిత్రంలాగా కనపడుతున్నాయి.
ఏమండి ఆ చిత్రం అంటే ఏమీ లేదు, షాడో, అదొక నీడ. ఆ వెలుతురు నుంచి నీడ పడుతుంది దాని మీద, ఆ నీడలే మనకు చిత్రాలుగా కనపడతాయి. ఇది అంతే, ఇది వాస్తవం కాదు, మనస్సు వాస్తవం కాదు. అందువలన ఆత్మని ఏమీ చెయ్యలేవు, ఆత్మలో ఎటువంటి మార్పు రాదు. ఇవి పనులు చేస్తున్నా కూడా, ఆలోచనలు ఉన్నా కూడా, శరీరం మార్పు చెందుతున్నా కూడా ఆత్మకి ఏమీ అంటవు. ఆత్మ అలాగే ఉంటుంది. ఎలాగైతే ఆ చిత్రం చూసేటప్పుడు ఆ సమయం, ఆ అరగంట సత్యం అనిపించినట్లుగా ఈ 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు చాలామందికి సత్యం అనిపిస్తుంది. అక్కడ అరగంట, ఇక్కడ 90 ఏళ్ళు. ఉదాహరణకి 90 100 సంవత్సరాలు బతుకుతాడు అనుకోండి మనిషి. వాడికి ఎట్లా అయితే అరగంట సీరియల్ వాస్తవంగా అనిపిస్తుందో ఆ క్షణంలో, అదేవిధంగా అజ్ఞానంలో ఉన్న మనిషికి ఈ జీవితం అంతా కూడా చలనచిత్రంతో సమానమైన జీవితం వాస్తవంగా అనిపిస్తుంది అజ్ఞానికి. ఆ తెర జ్ఞాపకం లేనంత వరకే ఆ చిత్రం నిజం అనిపిస్తుంది. ఆ చిత్రం చూస్తున్నప్పుడు ఆ తెర గనక మనకు గుర్తున్నదనుకోండి, ఆ చిత్రం అందులో మనం మైమరిచిపోయేట్లు చేసేదే అట్రాక్షన్, కలర్ఫుల్ అట్రాక్షన్. సీతా అమ్మవారు అడవికి వెళుతుంటే ఏడుస్తారు ఇక్కడ కూర్చొని. ఆవిడ ఊరికి సినిమాలు యాక్ట్ చేస్తున్నది, అక్కడ నిజంగా వెళ్ళిపోతుందని చెప్పి మనం కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాం. నిజంగా వెళుతుంది ఆవిడ? లేదు కదా. కానీ ఆ ఎమోషన్స్ వచ్చినాయా లేవా? అదేవిధంగా మన జీవితంలో కూడా ఈ పాత్రలు, అమ్మాయి, అబ్బాయి, తల్లి, తండ్రి, కూతురు, కొడుకు, ఈ బాధ్యతలు, ఈ పాత్రలన్నీ కూడా పాత్రలని తెలియడం లేదు. ఇవన్నీ వేషధారణ. ఇది కొంచెం లాంగ్ సినిమా. అది దాంతో పోలిస్తే అది 3 గంటల సినిమా, లేకపోతే 2.5 గంటల సినిమా. ఇదేంటి కొంచెం లాంగ్ సినిమా. ఆ సినిమాకి టికెట్ కొనాలి, ఈ సినిమాకి టికెట్ అక్కర్లేదు, ఫ్రీలీ అవైలబుల్ అన్నారు. ఈ విషయం జ్ఞానికి తెలుస్తుంది, అజ్ఞానికి తెలియదు. ఛాందోగ్యోపనిషత్తు స్టూడెంట్స్కి తెలుస్తుంది. తెలుస్తుందా? అందరికీ తెలియదు. ఎవరైతే శాస్త్రం చదువుతారో క్షుణ్ణంగా, గురుముఖంగా, వాళ్ళకి తెలుస్తుంది. అలా తెలుసుకున్న వ్యక్తికి రాగ, ద్వేష, అహంకార, మమకార, దుష్ట చతుష్టయం ఉండదు. దుష్ట చతుష్టయం గుర్తుందా? శరీరం అభిమానం ఉన్నంతసేపు, ఈ మరణం ఉన్నటువంటి ఈ శరీరం, ఇది ఆత్మకి అధిష్టానం, ఆత్మకి ఒక ఇల్లు లాంటిది అని తెలుసుకున్నాం పోయిన వారం. ఈ శరీరం రెసిడెన్స్. అశరీరస్య, శరీరము లేని ఆత్మకు, అమృతస్య, మరణం లేనటువంటి ఆత్మకు, ఈ మరణ ధర్మం కలిగినటువంటి ఈ శరీరం ఇల్లు లాంటిది అన్నాడు. ఈ పరమాత్మ ఈ శరీరంలో ప్రవేశించి జీవాత్మగా అయిపోయినాడు. పరమాత్మ తనని జీవాత్మ అనుకుంటున్నాడు, మర్చిపోయినాడు. ఇంట్లో గృహప్రవేశం చేసిన తర్వాత నేను ఇంటి యజమానాన్ని మర్చిపోయి ఇల్లు అనుకుంటున్నాడు తాను. జీవాత్మ మళ్ళీ క్లాస్కి వచ్చి కూర్చొని నేను పరమాత్మనని తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ ఇంటికి యజమానిని నేను, పరమాత్మని నేను, జీవాత్మని కాదు అని తెలుసుకుంటున్నాడు. జీవాత్మగా నేను భ్రమించాను, నాకు పుణ్యం ఉన్నదని, పాపం ఉన్నదని, శనిదశ ఉన్నదని, ఆ దోషం ఉన్నదని, ఈ దోషం ఉన్నదని, పుణ్యమని, పాపమని రకరకాలుగా నేను బాధపడి పరమాత్మనైన నేను జీవాత్మ అనుకున్నాను అన్నాడు. ఎలాగైతే ఆ కుక్క నీళ్లలో తన యొక్క ప్రతిబింబాన్ని చూసి మరొక కుక్క అనుకుంటుంది, అది అనుకొని బౌ బౌ అని అడుస్తుంది. ఆ పిచ్చుక అద్దంలో తన బొమ్మను చూసుకొని వేరే పిచ్చుకు వచ్చిందని చెప్పి పొడుస్తుంటుంది. నేనున్న చోటుకు వచ్చింది, నా టెరిటరీకి వచ్చిందని చెప్పి ఆ పిచ్చుక ఏం చేస్తుంది, అద్దంలో వేరొక పిచ్చుక అనుకుంటుంది. ఆ పిచ్చుకకు తెలియదు నేనే అందులో ఉన్నా అని కనపడుతున్నాను. ముండకోపనిషత్తులో చూసాం, ద్వా సుపర్ణ సయుజా సఖాయో. అదేవిధంగా ఇక్కడ పరమాత్మ ఈ శరీరంలో నేనున్నానని మర్చిపోయినాడు పాపం. వచ్చిన తర్వాత, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంటి మీద అభిమానం పెరిగి, మాయా కదా, అభిమానం పెరిగి రాగద్వేషాలను పెంచుకున్నాడు, ప్రియా అప్రియాలను పెంచుకున్నాడు. అహంకారం, మమకారం వలన. సశరీరస్య వై సతః ప్రియాప్రియయోహో నాపహతిరస్తి. ఎంతకాలం వరకు మనిషికి అహంకారం, మమకారం, రాగద్వేషాలు ఉంటాయో
అహంకారం మమకారం, ఈ శరీరం నేను అనే భావన, ఇది నాది అనే భావన, వీళ్ళంతా నా వాళ్ళు అనే భావన. ఐనెస్ అండ్ మైన్నెస్. ఇంగ్లీష్లో ఏమంటారు? అహంకారాన్ని ఐనెస్. ముందు అది వస్తుంది నిద్ర లేవగానే. ఐనెస్, ఐస్ కాదండి, ఐనెస్, నేను ఉన్నాను. తర్వాత నా ఇల్లు, నా కారు, మా అబ్బాయి, మా అమ్మాయి, నాకు సంబంధించినవన్నీ మమకారం. ఈ అహంకారం మమకారం రాగానే తర్వాత ఇద్దరు వస్తారు మళ్ళీ. వీళ్ళిద్దరు రాగానే వాళ్ళు ఎవరు వస్తారు? రాగ ద్వేష, ప్రియ అప్రియ. రాగం అంటే ప్రియం, ఇష్టమైన విషయాల మీద నాకు రాగం ఏర్పడుతుంది, అనురాగం, నాకు ఇష్టమైన విషయాల మీద. వ్యక్తులు కావచ్చు, పదార్థాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, వస్తువులు కావచ్చు. నాకు ఇష్టం లేని వాటి మీద నాకు ద్వేషం, అప్రియమైన వాటి మీద ద్వేషం. ఈ రెండు కలుగుతాయి. ఎవరికైతే శరీర అభిమానం ఉంటుందో ఈ రెండు తప్పవు. జీవితాంతం మనిషిని వెంటాడుతూనే ఉంటాయి ఈ రెండు. ఎట్లాగైతే రెండు కాళ్ళు ఒక అడుగులో ఒక అడుగు వేసుకుంటూ నడుస్తాం కదా మనం, అదేవిధంగా మన జీవితంలో కూడా ఈ శరీరం నేను అనే అభిమానం ఉండి, ఇది నాది అనే అభిమానం ఉంటే అన్నిటి మీద మనకు రాగద్వేషాలు రావడం తప్పనిసరి, ఇంకా దానికి తిరుగులేదు. నా అపహతిరస్తి. మరి ఇది పోవాలంటే ఏం చేయాలండి? రాగద్వేషాలు. నహవై సశరీరస్య ప్రియాప్రియయో అపహతిరస్తి. కానీ అశరీరం వావసంతం, నేను ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఈ శరీరం నాది కానీ నేను కాదది. నేను వేషి, ఆత్మని, ఇది వేషం. నేను ఇందులో ఉన్నాను, వ్యక్తమవుతున్నాను. నేను వ్యక్తం కావడానికి ఇది ఒక పరికరం, ఇది నేను కాదు. బెంచి మీద కూర్చొని చెప్పినంత తేలిక కాదు, చెప్తాం. కానీ అది మనకు పరమ సత్యం కావాలి, మన బుద్ధికి అవ్వాలి అంటే శాస్త్రంలో ఉంటూ ఉంటే, వింటూ ఉంటే అది అర్థమవుతుంది. సమయం పడుతుంది. అది అర్థం కావాలి అంటే దానికి కావలసినటువంటి అర్హతలు కావాలి. వివేకం, వైరాగ్యం, శమదమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం అన్నీ ఉన్నాయనుకోండి. అప్పుడు ఈ శరీరంలో నేనున్నా కూడా ఆ కొబ్బరి కురిడి గుర్తుందా? ఎండు కొబ్బరి లోపల అట్లాగే ఉంటుంది, తాకకుండా ఉంటుంది. అందులో నుంచి బయటికి రాకుండానే అందులో నుంచి విడిపడుతుంది. జ్ఞాని కూడా అంతే. అశరీరం వావసంతం. జ్ఞానికి ఏం తెలుస్తుంది? నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ మనస్సుని కాదు, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. నేను ఇంద్రియాలు కాదు, న శ్రోత్రం న జిహ్మే నచ ఘ్రాణ నేత్రే. నాకు ఈ మనస్సుకు సంబంధించినటువంటి ఈ సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి పుణ్యపాపాలు నాకు సంబంధం లేదు. నా పుణ్యం, నా పాపం, నా సౌఖ్యం, నా దుఃఖం. అది ఒక మిథ్య, అది సత్యం కాదు. అది నేను సత్యం అనుకున్నంతసేపు నన్ను వెంటాడుతుంది. అది ఒక పులిలాగా వెంటాడుతుంది. నా మనస్సుని గందరగోళం చేస్తుంది. అది ఒక పులి వెంటబడుతూ ఉంటే, ఒకడు పులి తోక పట్టుకున్నాడు. ఒకడు ఏం చేశాడంటే పులి తోక పట్టుకున్నాడు. పులి తోక పట్టుకుంటే వదిలిపెడితే వాడిని తింటుంది, పట్టుకుంటే గిరగిర తిప్పుతున్నది వాడిని. పులి తోక పట్టుకున్నాడు అనుకోండి, అదేం చేస్తుంది? పాపం ఏ జంతువుకైనా దాన్ని తోక పట్టుకున్నామంటే చాలా కోపం దానికి. ఏ జంతువుకైనా సరే తోక పట్టుకుంటే దానికి అస్సలు నచ్చదు, చాలా కోపం. ఎంత కోపం అంటే మనల్ని తినేయాలంత కోపం వస్తుంది. ఈ పులి ఏం చేస్తుంది? వాడిని తినాలని చెప్పి గిరగిర తిరుగుతుంది వాడి కోసం. వాడి తోక పట్టుకుని వెనక నుంచి తిరుగుతున్నాడు. వదిలిపెడదామా అంటే వదిలిపెడితే తను తింటుందని భయం, పట్టుకుంటేనేమో గిరగిరగిర తిప్పుతున్నది అది. ఇప్పుడు వాడికి వదిలిపెట్టడానికి లేదు, విడిచిపెట్టడానికి లేదు, పట్టుకోవడానికి లేదు. పట్టుకుంటేనేమో అలసిపోతున్నాడు, విడిచిపెడితేనేమో మొదటికి మోసం వస్తుంది, అసలు శరీరమే ప్రాణమే పోతుంది. అట్లాంటి కథ అజ్ఞాని కథ. ఈ శరీరాన్ని పట్టుకొని అదేంటి తిప్పుతున్నది, వీడిని గిరగిరగిర తిప్పుతోంది. దాని వెంట పరిగెట్టాల్సి వస్తుంది. సత్యత్వాన్ని ఇచ్చాడు కదా, సత్యత్వాన్ని వదిలిపెట్టవయ్యా అంటే, అయ్యో వదిలిపెడితే నేను ఎట్లా ఒంటరి వాడిని అయిపోతానేమో, నాకు భయం అంటాడు. నాకు ఎవరూ లేకుండా పోతారు కదా. 3వ పాఠంలో అట్లాగే అనుకున్నాడు కదా, అసలు నేను లేకుండానే పోతాను, శూన్యం అయిపోతాను, ఇదేమిటండి నేనున్నానని నాకు తెలియకుండా పోతుంది కదా అని బాధపడ్డాడు. చూసారా? అదొక స్టేజ్.
వైరాగ్యం అందరినీ వదిలిపెట్టాలి, అందరూ సమానమే, అంతా ఒక్కటే పరబ్రహ్మం అంటానికి ఎక్కడండి మనసు వస్తుంది? మా అబ్బాయి, మా అమ్మాయి, మా కుక్క పిల్ల ఇట్లంటే కొంచెం ఆనందంగా ఉంటుంది. కానీ ఇది నా ఇల్లు, ఇది నా కారు, అట్లా నాది నాది అనుకోవడంలో ఒక ఆనందం ఉంది. మన పిల్లలు వచ్చి అమ్మ నాన్న అంటుంటే హాయిగా మనకు ఆనందంగా ఉంటుంది. మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చి మన మీద ఆడుకుంటూ ఉంటే ఆనందంగా ఉంటుంది. ఎవరు లేకుండా నా వాళ్ళని లేకుండా ఉంటే ఒక సపోర్ట్ లేకపోతే ఎట్లండి? అందుకని ఇది వదిలిపెట్టలేడు. తోక పట్టుకున్నట్టే, పట్టుకుంటే రాగద్వేషాలు వదిలిపెట్టవు. రాగద్వేషాలను వదిలిపెడదామంటే మమకారం వదిలిపెట్టాలి. మమకారం వదిలితే రాగద్వేషాలు పోతాయి కదా. వదలరా అంటే అది వదిలితే నాకు దిగులండి అంటాడు. అందుకని మనిషి రాగద్వేషాలు పోవాలి అంటే మమకారం వదిలిపెట్టాలి. మమకారం వదిలిపెట్టాలంటే చాలా కష్టం, మనకు తెలియకుండానే పెరుగుతుంది. అది చెప్పాను కదా, ఆ సన్యాసికి కౌపీన రక్షణార్థం పటాటోపం అని కౌపీనాన్ని రక్షించుకోవడం కోసం ఎలుక బారి నుంచి పిల్లిని పెంచాడు. పిల్లికి పాలు కోసం ఆవును పెంచాడు. ఆవును చూసుకోవడం కోసం దానికి మనుషులను ఏర్పాటు చేశాడు. ఆ మనుషులందరికీ వండి పెట్టడం కోసం ఒక ఆవిడ కావాలని చెప్పి భార్యని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే పిల్లలందరూ పుట్టారు. గురువు గారు వచ్చేటప్పటికి ఏమిట్రా నాకు శిష్యుడు ఎక్కడున్నాడు అంటే, ఇక్కడున్నానండి గురువు గారు అని చెప్పి పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఒకడు భుజాన్ని ఎక్కాడు, ఒకడు తల మీద ఎక్కాడు. ఇట్లా మనం కూడా అంతే ఈ ప్రపంచంలో. అట్లా అశరీరం వా సంతం ప్రియాప్రియే న స్పృశత. జ్ఞానికి తెలుసు ఈ శరీరానికి ఏమైనా కూడా నాకు సంబంధం లేదు అని తెలుసుకుంటాడు. అది ఈ మంత్రంలో, మొదటి మంత్రంలో నవై సశరీరస్య సతః ప్రియాప్రియయో అపహతిరస్తి. ప్రియాప్రియయో అంటే ప్రియము అప్రియము, రాగద్వేషములు న అపహతిరస్తి, అవి పోవు, అవి నశించవు, అవి ఉంటూనే ఉంటాయి. ఉంటే ఉండనివ్వండి బాగానే ఉంటుంది అంటే బాగుండండి, బాధ అవి ఉన్నప్పటి నుంచి నిద్ర పట్టడం లేదు కదా. నాకు ఇష్టమైంది పోతుందేమోనని భయం, ఇష్టం కాని దగ్గరకు వస్తుందేమోనని భయం. నాకు ఇష్టమైన వ్యక్తి ఊరికి వెళ్ళిపోతున్నాడంటే దిగులా కాదా? దిగులు. నాకు ఇష్టం లేని వాడిని దగ్గరికి వస్తున్నారంటే అత్తగారు వస్తున్నానని ఉత్తరం రాయంగానే ఒక ఆవిడకి ఆస్తమా వస్తుంది. అత్తగారు ఇంకా రారా ఇంటికి, ఉత్తరమే కదా వచ్చిందంటే అయ్యో వస్తుందండి అన్నాడు. నాకు ఇష్టం లేని మనిషి వస్తున్నాడంటేనే నాకు దిగులు చింత అన్నీ వచ్చేస్తాయి. నా అపహతిరస్తి, ఎందుకంటే నువ్వు ఈ శరీరం నేను అనుకున్నావు, ఈ మాయలో పడిపోయినావు, జన్మలుగా పడుతూ వస్తూ ఉన్నావు, ఇప్పటికైనా కొంచెం నేర్చుకోరా అంటే స్వామిని అవన్నీ మీకు సాధ్యం, మాకెలా సాధ్యం అని అంటారు స్టూడెంట్స్. మీలాంటి వారికి సాధ్యం అన్నారు. అలా ఏమీ కాదు, ఎవరికైనా సాధ్యమే. బుద్ధి వివేకాన్ని మనం ఉపయోగించుకొని నాకు ఈ దుఃఖం వద్దు, ఈ సంసారం వద్దు అనుకున్న ప్రతివాడికి సాధ్యమే. లేదు ఇందులోనే బాగున్నది నాకు అనుకుంటావా, సరే ఉండు, ఎంతకాలం ఉంటావో, నీకు వైరాగ్యం వచ్చినప్పుడే వస్తుంది రాని. టేక్ యువర్ ఓన్ టైం. శాస్త్రం కూడా ఏం తొందరపడదు. పచ్చికాయని ఎట్లా కోస్తామండి? పచ్చికాయ కొయ్యడానికి కష్టం. అదే పండుకాయ అయితే తానంతట తానుగా ఉర్వారు కమివ బంధనాత్, అది విడిపడుతుంది. అందుకని మన మనస్సు కూడా పక్వం కావాలి. దానికి బాగా పరిపక్వత రావాలి అంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని కని కష్టపడి బాగా ఇంకా చాలండి వద్దండి అనిపించేటంత కష్టపడతాం. ఇంత కష్టం ఎవరికి వద్దండి అంటాడు. పైగా అదొకటి, నేను పడ్డ కష్టం అండి ఎవరికి రాకూడదు అంటాడు. ఆ కష్టాలు చాలు అని అనిపించకపోతే ఏం చేస్తాడండి, ఇంకొంచెం ఇస్తాడు భగవంతుడు. పర్వాలేదులే తీసుకో, ఇంకొంచెం తీసుకో, ఇంకా చూడు, ఇంకా 10 జన్మలు చూడు అంటాడు. అశరీరం వసంతం ప్రియాప్రియే న స్పృశత. వాణ్ణి అంటవు, సుఖ దుఃఖాలు అంటవు, ఆనందంగా ఉంటాడు. అశరీరం వసంతం న ప్రియాప్రియే స్పృశత. స్పృశత అంటే స్పృశించడం, తాకటం, మనిషికి వ్యక్తికి బాధ కలిగించడం. ప్రియమైతే మంచి సుఖాన్ని, అప్రియమైతే దుఃఖాన్ని ఇవ్వడం అనేది ఉండదు. ఇప్పుడు మీరే నిర్ణయించుకోవాలి. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. శాస్త్రం చెప్తోంది, నేను చెప్పవలసింది చెప్పాను, నీ ఇష్టం.
ఏం చేస్తావో, ఈ యొక్క సుఖదుఖాలతోనే మునిగిపోతూ ఉంటామా రాగద్వేషాలతో, లేదా బయటికి వస్తానంటే చక్కగా బయటికి రావడం అంటే ఏమిటి? ఇంట్లో నుంచి బయటికి రావడం అని కాదు, శరీరంలో నుంచి బయటికి రావడం కాదు. సరిగ్గా క్లాస్ వచ్చి విని శాస్త్రం చదివి ఆత్మని అర్థం చేసుకో. ఊరికి ఈ శరీరం కోసం 2 ఇడ్లీ కోసం 2 చపాతీల కోసం 24 గంటలు 360 రోజులు వృధా చేసుకోవాకు. ఎంత కావాలండి ఈ శరీరానికి? నిజంగా మనం తినేది ఎక్స్ట్రా. ఇవాళ పేపర్లో ఒక ఆర్టికల్ చూశాను, అసలు అందరూ ఓవర్ వెయిట్ ఉండడానికి కారణం ఓవర్ ఈటింగ్. ఎక్కువ తిని 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 ఓవర్ ఈటింగ్ చేసి చేసి ఓవర్ వెయిట్ పెరుగుతున్నారు. ఎందుకు అంత అవసరమా మనిషికి? ఇన్ని వస్త్రాలు అవసరమా? ఇంత ధనం అవసరమా? ఇంత పెద్ద ఇల్లు అవసరమా? కనుక మనం అతిగా మనం చేర్చుకున్న కొద్దీ మనకు భారం, శారీరక భారం, మానసిక భారం, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. అలా ఉన్నామా? లేదు కదా. మోర్ వెయిట్ మోర్ అన్కంఫర్టబుల్, మోర్ లగేజ్ మోర్ అన్కంఫర్టబుల్. ఎందుకయ్యా అంటే మమకారం అండి, అవసరం అవుతుందేమో అని. అవసరం కాదు, నీకు నిద్ర పట్టక కష్టపడతావు. మన ఇంట్లో చూస్తే మనకు అవసరం లేనివి ఎన్నో ఉంటాయి, అవసరం ఉన్నవి చాలా కొద్దిగా. అందుకని సన్యాసి అయిన వాళ్ళకే చాలా బర్డెన్ ఉంది. సన్యాసం తీసుకున్న వాళ్ళకే వదిలిపెట్టడం లేదు జంజాటం. గృహస్థుల గురించి చెప్పాలా? గురువుగారు వద్దనుకున్నా కూడా శిష్యులు తీసుకొచ్చి వేస్తుంటారు జంజాటం, కొంత తగిలిస్తుంటారు అన్నమాట. అందుకని గురువు జాగ్రత్తగా ఉండి ఇలా వచ్చిందని అలా పంపిస్తూ ఉండాలి. లేకపోతే సంసారం మహాసాగరం. తర్వాత మంత్రం చదువుతాం. ఇప్పుడు ఆకారం లేని ఆత్మ సాకారంగా కనపడుతున్నది. ఆత్మకి ఆకారం లేదు, ఈ శరీరంలో ఉండడం వలన సాకారంగా కనపడుతున్నది అన్నాడు. ఏ విధంగా అయితే ఉదాహరణ చెప్తున్నారు ఇప్పుడు. తర్వాత మంత్రం, 2వ మంత్రం చదువుతాం. అశరీరో వాయురభ్రం విద్యుత్ స్తనయిత్నుః అశరీరాణి ఏతాని తద్యథైతాని అముష్మాదాకాశాత్ సముత్థాయ పరం జ్యోతిరుపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యంతే. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నారు. శరీరం లేని ఆత్మ శరీరం ఉన్నట్లుగా, నిరాకారమైన ఆత్మ సాకారంగా కనపడుతున్నది. ఇప్పుడు నిరాకారమైన ఆత్మ సాకారంగా కనపడుతోంది, నిర్విశేష ఆత్మ సవిశేషంగా కనపడుతున్నది. ఏ విధంగా అంటే వాయువు దానికి ఆకారం లేదు, వాయువుకి ఆకారం లేదు, అన్ని ఆకాశంలో ఉన్నాయి. వాయువుకి ఆకారం లేదు, అగ్నికి ఆకారం లేదు, నీటికి ఆకారం లేదు. ఈ ఆకారం లేనివన్నీ ఆకారంగా ఉన్నట్లు కనపడుతున్నాయి, నిరాకారమైనవన్నీ ఆకారంగా ఉన్నట్లు కనపడుతున్నాయి. ఏ విధంగా కనపడుతున్నాయి? క్రిందటి వారం మనం చూసాం, బాగా వర్షం పడటం, మెరుపులు, ఉరుములు, అవన్నీ చూసాం కదా. అందుకని మనకు పాఠం వస్తుందని చెప్పి ముందుగా చూపించారు ప్రజాపతుల వారు. స్వామిని చెప్పబోతున్నారు ఆ పాఠం గురించి ముందే మీ అందరికి ప్రాక్టికల్ లెసన్స్ అని చెప్పి. మళ్ళీ క్లాస్ రోజు వస్తే కష్టం అని చెప్పి ఇవాళ ఇవ్వలే. 10 రోజులంతా మనం అనుభవించాం, ఎంతెంత వర్షం వచ్చిందో తెలుసు మనకు. చూడండి మంత్రంలో అశరీర వాయు అభ్రం. ఇక్కడ వాయురభ్రం అంటే మేఘాలు కదులుతూ ఉన్నాయి గాలి వలన. గాలి వలన మేఘాలు కదులుతున్నాయి. ఏ మేఘాలు? నీటితో నిండిన మేఘాలు. అభ్రం అంటే ఆకాశ మేఘాలు ఎప్పుడైతే నీటిని మోస్తూ ఉంటాయి వాటిని అభ్రం అంటారు. అప్ అంటే నీరు, వివర్తి నీటిని నింపుకొని ఉన్నది మేఘం, దాన్ని మేఘం అంటారు. అశరీర వాయు
రూపం లేని వాయువు, శరీరం లేని ఆకారం లేని వాయువు, అభ్రం మేఘము, విద్యుత్ ఈ వర్షం, ఆ మేఘంలో ఉన్న నీరు వర్షంగా కురవాలి అంటే ఆ నిప్పు ఏం చేస్తుందిట? అగ్నితత్వం. పంచభూతాల్లో అగ్నితత్వం ఉంది కదా, ఫైర్ ప్రిన్సిపల్. దానికి నిజంగా ఆకారం లేదు. అదేం చేస్తుందిట? ఈ వర్షం పడడానికి ముందు ఆ అగ్ని మెరుపులాగా వస్తుంది. మెరుపులు చూసారా? ఒక మెరుపు ఇట్లా వచ్చి తీగలాగా వస్తుంది, మళ్ళీ దాని పక్క నుంచి అనేక తీగలు వస్తాయి, బ్రాంచెస్ అన్నమాట. మెరుపులు అట్లా వస్తాయి. ఆ మెరుపు ఏమిటి? నిరాకారమైన అగ్ని సాకారంలో కనపడుతోంది. నిరాకారం అంటే ఆకారం లేనటువంటి, రూపం లేనటువంటిది, సాకారంగా కనపడుతుంది, కంటికి కనపడుతోంది మనకు. మళ్ళీ అది పిడుగు రూపంలో స్తనయిత్ను. ఆ మెరుపు రాగానే మనకు తెలుసు, ముందు చెవులు మూసుకుంటాం. మెరుపు వచ్చిందనుకోండి, బాగా ఇంట్లో ప్రకాశంగా కనపడుతుంది. వర్షం వచ్చినప్పుడు కరెంటు పోతుంది సహజంగా. పెద్ద వర్షం వచ్చినప్పుడు కరెంటు పోతుంది. కరెంటు పోయినప్పుడు ఆ మెరుపు రాగానే ఇల్లంతా ప్రకాశంగా కనపడుతుంది. అప్పుడు మనం అందరం ఏం చేస్తాం తెలుసా? ఒరే పిడుగు రాబోతోంది, పిడుగు పడబోతోంది, చెవులు మూసుకో, చెవులు మూసుకో, అర్జున ఫల్గుణ పార్థ కిరీటి అని చెప్పి చెవులు మూసుకుంటాం. ఆ పిడుగు శబ్దం ఉంది చూసారా? ఆకాశం, శబ్దం లేని ఆకాశం ఆ పిడుగు శబ్దం రూపంలో వస్తుంది. ఇదంతా కూడా ఆకారం లేని వాటి నుంచే ఆకారంగా కనపడుతున్నాయి. ఆకాశము పిడుగు శబ్ద రూపంలో కనపొస్తున్నది. వాయువు ఆ మేఘాలను కదిలిస్తున్నది, మేఘాలతో పాటు వెళుతున్నది. ఆ నీరు కూడా మేఘ రూపంలో ఉన్నది. అగ్ని మెరుపు రూపంలో ఉంది. ఆకాశం ఉరుము రూపంలో ఉంది. పిడుగు స్తనయిత్ను, పిడుగులు పట్టం, థండర్, లైట్నింగ్ అండ్ థండర్. ఆ పిడుగు వచ్చిన తర్వాత ఆ ఉరుములకి మెరుపులు వచ్చి, ఉరుములు మెరుపులతో ఉన్నటువంటిది ఆ పిడుగు కింద పడుతుంది. అది భూమితో సమానం. భూమికి ఆకారం ఉందనుకోండి ఎట్లాగో, అవి ఇక్కడ ఉదాహరణలు చెప్తున్నారు. వాయురభ్రం విద్యుత్ స్తనయిత్ను అశరీరాణి ఏతాని. ఇవన్నీ కూడా శరీరం లేనివే కదా, రూపం లేనివే కదా, వాటికంటూ ఒక రూపం లేదు కదా. తత్ యథా ఏతాని, ఇవన్నీ కూడా అముష్మాద్ ఆకాశాత్ సముత్థాయ. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? వాయువు, గాలి ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? నీరు ఎక్కడి నుంచి వచ్చిందంటే అన్నీ ఆకాశం నుంచే కదా పుట్టినాయి. ఆకాశాద్వాయు, తైత్రీయంలో చూసాం. ఆకాశం నుంచి పుట్టినవి ఇవన్నీ. అముష్మాద్ ఆకాశాత్, ఈ ఆకాశం నుంచే కదా వాయువు పుట్టింది, అగ్ని పుట్టింది, జలం పుట్టింది, ఇవన్నీ పుట్టినాయి. సముత్థాయ, మళ్ళీ ఆ పిడుగు పడి పోతుంది, మెరుపు వచ్చి పోతుంది. ఎంతసేపు ఉంటుంది మెరుపు? ఒక వ్యక్తిని కూడా వెంటనే వచ్చి అట్లా వెళ్ళిపోతే ఏమంటాడు? మెరుపులాగా వచ్చి వెళ్ళిపోయిందండి. ఏమిటి మీ అమ్మాయి అప్పుడే వచ్చి ఊరికి వెళ్ళిపోయిందా? మెరుపులాగా వచ్చి వెళ్ళిపోయిందే అంటారు. మీ అబ్బాయి వచ్చి వెళ్ళిపోయినాడు, అప్పుడే మెరుపులాగా వచ్చి వెళ్ళిపోయినాడే అన్నట్లే ఆ మెరుపు పోతుంది, మేఘము పోతుంది. ఆ వర్షం నీరు కురిసిన తర్వాత ఆ నీటి రూపము పోతుంది, అన్నీ పోతాయి. ఎక్కడికి పోయినాయి అవి? మళ్ళీ అవి ఆ సూర్యుడిలో కలిసిపోతాయి. పరం జ్యోతి, సూర్య తేజస్సులో కలిసిపోతాయి. అగ్ని, మెరుపులు ఇవన్నీ కూడా సూర్య తేజస్సులో కలిసిపోతాయి. పరంజ్యోతి అంటే ఇక్కడ సూర్య అని అర్థం. సూర్య తేజస్సు పరంజ్యోతి. ఎందుకంటే సూర్యుడి నుంచే నీళ్లు పైకెళ్ళినాయి. ఆ సూర్యుడి వల్లనే ఆ నీళ్ళన్నీ కూడా అవన్నీ ఆవిరి రూపంలో పోయినవి నీళ్లుగా మారినాయి. అన్నీ సూర్యుడి వల్లనే జరుగుతున్నాయి అవన్నీ కూడా. ఆ అగ్నితత్వం మళ్ళీ సూర్యుడిలోకి వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికే వెళ్ళిపోతున్నట్లుగానే ఇక్కడ పరంజ్యోతి అంటే రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. ప్రళయకాలంలో భూమి నీటిలో కలిసిపోతుంది, నీరు అగ్నిలో కలిసిపోతుంది, అగ్ని వాయువులో కలిసిపోతుంది, వాయువు ఆకాశంలో కలిసిపోతుంది, ఆకాశం పరంబ్రహ్మలో కలిసిపోతుంది. పరంజ్యోతి ప్రళయకాలంలో. ఇప్పుడు మామూలుగా సృష్టి కాలం కనుక ఇక్కడ లేకపోయిన వర్షం ఇంకొక చోట ఉండలేదు కదా, పడుతోంది కదా. కనుక ప్రళయకాలంలో పరంజ్యోతి బ్రహ్మతో కలిసిపోతుంది. వ్యావహారిక కాలే ఆ తత్వంలో కలిసిపోతుంది. అది సంపద్య, ఉపసంపద్య, ఐక్యమైపోవడం. ఉపసంపద్య అంటే ఐక్యమైపోయి,
ఆత్మలో ఐక్యమైపోవడం. ఉపసంపద్య పరం జ్యోతిరుపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే. స్వేన రూపేణ అంటే ఆ పరమాత్మలో పరమాత్మ స్వరూపంగా ఉండిపోతాయి. అవన్నీ పరమాత్మ స్వరూపంగా ఉండిపోతాయి. అంటే ఇక్కడ అసంగ దృష్టాంతం అన్నమాట. ఆకాశంలో ఇవన్నీ వస్తున్నా కూడా ఆకాశాన్ని ఏమన్నా అంటుతున్నాయా? అవి ఏమీ అంటలేదు. పిడుగులు వచ్చినాయి, ఉరుములు వచ్చినాయి, మెరుపులు వచ్చినాయి, వర్షం వచ్చింది. ఇవన్నీ ఆకాశాన్ని ఏమన్నా అంటున్నాయా? ఈ ఆకారాలన్నీ అంటలేదే. అదేవిధంగా ఆత్మ ఆకారం లేనిది, ఆకారాలలో కనపడుతున్నా కూడా ఇవన్నీ ఇక్కడ మెరుపులు ఉరుములు వస్తూనే ఉంటాయిగా. కోపం, అరుపులు, కళ్ళమణీళ్ళు, వేడి, హీట్ అన్నీ ఉన్నాయి లక్షణాలు మొత్తం. మెరుపులు వస్తాయి, కోపం అన్నమాట. ఉరుములు వస్తాయి, అరుస్తారనమాట, ఏడుస్తారు. వర్షము వస్తుంది, హీటు వస్తుంది. చూసారా, అన్నీ వస్తాయి. మనిషి మళ్ళీ ఎక్కడికి కలిసిపోతాడు? నిద్రపోగానే పరమాత్మలో కలిసిపోతాడు. జ్ఞానం వచ్చినా కూడా పరమాత్మలో కలిసిపోతాడు. పరమాత్మలోనే ఉన్నానని తెలుసుకుంటాడు. ఉదాహరణ బాగుందా? మెరుపులు ఉరుములు చూస్తాం కానీ ఇది గుర్తు రావాలి ఇక నుంచి. ఇప్పుడు చాందోగ్యం చదివాం కనుక ఇప్పుడు మెరుపులు ఉరుములు వచ్చినప్పుడు ఈ మంత్రం గుర్తుకు రావాలి. వచ్చిందంటే మనం ఆత్మజ్ఞానాన్ని త్వరగా పొందుతాం. లేకపోతే ఉరుములుగా మెరుపులు మెరుపులుగా చూస్తూ ఉంటాం జీవితాంతం. కానీ వేదాంతం చదివే వాళ్ళకి ప్రతి ఒక్క అనుభవం కూడా వేదాంతపరంగా మలుచుకోవచ్చు. మలుచుకుంటే మంచిది. తర్వాత మంత్రం ఇప్పుడు దాష్టాంతం చెప్తున్నారు. ఇంతవరకు దృష్టాంతం చెప్పి ఎలాగైతే రూపం లేని ఆకాశంలో నుంచి ఇవన్నీ వస్తున్నాయో, రూపం ఉన్నట్లుగా కనపడుతున్నాయో, మళ్ళీ రూపం పోయి అవన్నీ కూడా నిరాకారం అయిపోతున్నాయో, అదేవిధంగా మూడవ మంత్రం ఈ ఉదాహరణ చెప్పి దాని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి ఇప్పుడు అంటే, ఏవమేవైష సంప్రసాదః అస్మాత్ శరీరాత్ సముత్థాయ పరం జ్యోతిరుపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే స ఉత్తమః పురుషః స తత్ర పర్యేతి జక్షత్ క్రీడన్ రమమాణః స్త్రీభిర్వా యానైర్వా జ్ఞాతిభిర్వా నోపజనం స్మరన్నిదం శరీరం స యథా ప్రయోగ్యః ఆచరణే యుక్తః ఏవమేవాయం అస్మిన్ శరీరే ప్రాణో యుక్తః ఏవమేవ ఈ విధంగానే, ఉదాహరణలో చెప్పిన విధంగానే అని అర్థం. సంప్రసాదః జీవుడు ప్రాజ్ఞుడైనటువంటి జీవాత్మ సంప్రసాదః అస్మాత్ శరీరాత్ ఈ శరీరం నుంచి సముత్థాయ బయటకు వచ్చి, సముత్థాయ బయటకు వచ్చి అంటే నిజంగా రాడు. శరీరంలో ఉన్నప్పటికీ నాకు ఈ శరీరంతో సంబంధం లేదు అని తెలుసుకోవడం, అది బయటికి రావడం. శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఈ శరీరంలో నాకు సంబంధం లేదు, ఈ శరీరానికి వచ్చేవన్నీ నాకు సంబంధం కాదు అని తెలుసుకోవడం. సముత్థాయ పరం జ్యోతి రూపసంపద్య పరం జ్యోతి ఆత్మస్వరూపంలో ఉపసంపద్య ఐక్యాన్ని పొంది మహావాక్య జ్ఞానం ద్వారా
తత్పద లక్ష్యార్థ పరమాత్మ, త్వం పద లక్ష్యార్థ జీవాత్మ. నేను జీవాత్మని పరమాత్మని. భ్రమ వలన, రాగద్వేషాల వలన, అహంకార మమకారాల వలన, అజ్ఞానం వలన నేను ఈ శరీరం అనుకుంటూ దిగులు పడుతూ ఇంతకాలం బాధతో ఉన్నాను. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు నాకు. అది ఉపసంపద్య అంటే ఐక్యాన్ని పొంది, నేను జీవాత్మని కాదు నేను పరమాత్మని అనే భావన, జ్ఞానం, నిశ్చయ జ్ఞానం. స్వేన రూపేణ తన స్వరూపంగానే ఉండిపోతాడు ఆత్మగా. జ్ఞానం సంపాద్య అని అర్థం. జ్ఞానాన్ని పొంది ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా తాను ఆత్మగానే ఉంటాడు. నేను ఆత్మనే, ఆత్మస్వరూపాన్ని. దేహాభిమానం లేదు. కోప, తాప, రాగ, ద్వేష, ఈర్ష, అసూయ, భయం ఇవన్నీ కూడా ఈ శరీరానికి మనస్సుకు సంబంధించినవి, నాకు సంబంధించినవి కాదు. అది ఎట్లాగండి? తలనొప్పి వస్తే తలనొప్పి తెలుస్తున్నది కదా అన్నాడు. తల ఉన్నంతకాలం తలనొప్పి వస్తూనే ఉంటుంది, పళ్ళున్నంతకాలం పంటి నొప్పి వస్తూనే ఉంటుంది. కానీ ఏ నొప్పి వచ్చినా కూడా ఇవన్నీ కూడా ఆ శరీరానికి సంబంధించినవే అని ఆ యొక్క బాధని తనదిగా తీసుకోడు. ఇప్పుడు ఇంట్లో ఏదైనా చెప్పానుగా పోయిన వారం, రిపేర్ చేయించాలంటే ఏదైనా ప్రాబ్లం వస్తే రిపేర్ చేయించాలి. అంత మాత్రం చేస్తే ఏడుస్తూ కూర్చుంటున్నామా? లేదు కదా. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో, అయినా కూడా మనమేం బాధపడటం లేదే. ఎందుకని? అది నేను వాడుకుంటున్నాను, అది నేను కాదు. ఇదే విధంగా ఈ శరీరం టెనెంట్గా ఉన్నాను నేను, ఇది టెనమెంట్. ఆత్మనైన నాకు వ్యక్తం కావడానికి ఇప్పుడు నేను మాట్లాడాలి కదా, ఈ నోరు కావాలి, అందుకని ఉపయోగించుకుంటున్నా. శిష్యుడిగా మరి చెవులు కావాలి కదా వినటానికి, పరమాత్మనని తెలుసుకోవడానికి చెవులు కావాలి కదా, అందుకని మా చెవులను ఉపయోగించుకుంటున్నాం. కానీ మనం ఏం చేసాం? చీర కట్టుకున్న తర్వాత ఆ చీర నేనే అనుకుంటే ఎట్లా ఉంటుంది? ఏమండి, చాలా కాస్ట్లీ చీర అండి, 25,000 అన్నారు. 25,000 చీర, అందుకని నేనే అంటాం ఆ చీరని. అనం కదా. అలా అంటే ఏమిటి అర్థం చెప్పానా? పిచ్చివాడు అని అర్థం. పిచ్చివాళ్ళు అంటాం. శాస్త్రం దృష్టిలో మనందరం పిచ్చివాళ్ళమే. మనకు జ్ఞానం రాకపోతే మనందరం పిచ్చివాళ్ళమే. అందుకని శంకరాచార్యుల వారు అన్నారు, ప్రపంచం అంతా కూడా భ్రమాలయం అన్నారు, మెంటల్ హాస్పిటల్ అన్నారు. ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ మెంటల్ హాస్పిటల్. అది పరమ సత్యం. అజ్ఞానంలో ఉన్నవాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా ప్రపంచంలో. జ్ఞానులు ఎక్కడో ఒకళ్ళు అరాలని వీళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అందుకని అజ్ఞానంలో ఉండబట్టే లోకం అంతా కూడా అంత కష్టపడుతోంది, అంత బాధపడుతున్నారు, అంత దిగులు పడుతున్నారు, భయంగా ఉంటారు. జ్ఞానులు అట్లా ఉండరు. అందుకని దేశాల నుంచి, అన్ని దేశాల నుంచి ఈ దేశంలో జ్ఞానంలో చూడటం కోసం పరిగెత్తుకొస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాల నుంచి హిమాలయాల్లో ఎక్కడున్నారా అని వెతకడానికి. కుంభమేళా వచ్చిందంటే విదేశీయులు ఎక్కువ మంది వస్తారు. కుంభమేళా జరిగేటప్పుడు ఆ హిమాలయాల్లో ఉన్నటువంటి సాధువులు, జ్ఞానులు అందరూ బయటకు వస్తారు. వచ్చి లోకాన్ని అనుగ్రహించడం కోసం వస్తారు. అంతేగాని వాళ్ళేదో స్నానం చేయడానికి ఏం రారు. ఈ లోకానికి వాళ్ళు దర్శనమిచ్చి వీళ్ళని పావనం చేయాలి అని చెప్పే దృష్టితో వాళ్ళు దిగొస్తారు. వాళ్ళని చూడటానికి విదేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వస్తారు జనం. ఆ హిమాలయాలను ఒక్కసారి చూడాలి కళ్ళతో అని చెప్పి తప్పించిపోతుంటారు విదేశాల వాళ్ళు. అక్కడ సాధువులు ఉంటారని, జ్ఞానులు ఉంటారని, మహానుభావులు ఉంటారని, పెద్ద పెద్ద సిద్ధ పురుషులు ఉంటారని చెప్పి వాళ్ళందరూ కలలు కంటూ ఉంటారు వీళ్ళని చూడాలని. కుంభమేళాకి వెళ్ళినప్పుడు నేను చూసా, కూర్చొని వీళ్ళ దగ్గర మరీ ఎంత భక్తితో శ్రద్ధతో వాళ్ళు తెలుసుకుని ఉంటారు వాళ్ళ జీవిత చరిత్ర ఏమిటని. అటువంటి జ్ఞాన భూమి మనది భారతదేశం. అటువంటి జ్ఞానులు ఇక్కడ కోకొల్లలుగా ఉన్నారు ఈ దేశంలో. కోకొల్లలు ఎంతమంది ఉన్నారంటే చెప్పడానికి లేదు. అది తెలుసుకోవాలంటే మీరు జ్ఞానులు కావాలి ముందు. అంతవరకు మనకు తెలియదు. లేకపోతే మామూలు సన్యాసులాగానే కనపడుతుంటారు వాళ్ళు. వీడు పిచ్చివాడు అంటుంటారు. వాళ్ళు పిచ్చివాడని అనరు వీళ్ళని. వీళ్ళు ఇట్లా ఉన్నా కూడా వీళ్ళ దగ్గర ఏదో శక్తి ఉన్నది. లేకపోతే అన్ని వదిలిపెట్టి ఎట్లా అండి అట్లా ఆనందంగా ఉంటాడు? నాకు అన్నీ ఉన్నా నేను ఆనందంగా లేనే.
ఈయన ఎట్లా ఉంటున్నాడు ఆనందంగా ఆలోచిస్తారు వాళ్ళు. కనుక ప్రపంచం అంతా మోకరిల్లుతున్నది మన దేశం ముందు. దేనికి? ఆధ్యాత్మిక చింతనకి. అటువంటి ఆధ్యాత్మిక సంపదను సంపాదించుకున్న మహానుభావులు వాళ్ళకి ఉత్తమ పురుష అంటారు వాళ్ళని. సహా ఉత్తమ పురుష తన యొక్క ఆత్మస్వరూపంలో స్వేన రూపేణ అభినిష్పద్యతే, తన ఆత్మలో ఐక్యమైపోవడం అంటే ఏదో కలిసిపోవడం అనేం కాదు. తాను ఆత్మని ఎప్పుడు ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా అని తెలుసుకోవడమే కలిసిపోవడం. వేరే కలవడం అంటే ఏమీ ఫిజికల్గా ప్రయాణం చేయడం, కలవడం ఉండదు. అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సహా ఉత్తమ పురుష, అతడే ఉత్తమ పురుషుడు. భగవద్గీతలో 15వ అధ్యాయంలో ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్య ఈశ్వర. క్షరపురుష కార్యప్రపంచ, అక్షర పురుష కారణ ప్రపంచ, కార్యకారణ విలక్షణం ఉత్తమ పురుష. క్షరపురుష, అక్షర పురుష, ఉత్తమ పురుష. ఎవరు? జ్ఞాని. పరమాత్మ నేను అని తెలుసుకున్నటువంటి జ్ఞాని. సహా తత్ర పర్యేతి. అలా జ్ఞానం వచ్చిన తర్వాత ఒకవేళ గృహస్థుడై ఉన్నాడు అనుకోండి, ఆ జ్ఞాని జనక మహారాజులాగా గృహస్థుడై ఉంటే పర్యేతి, అలాగే తిరుగుతాడు. తన యొక్క ఇంటి పనులు చూసుకుంటూ ఉంటాడు, ఆఫీస్ పనులు చేసుకుంటూ ఉంటాడు, చక్కగా తన డ్యూటీ అంతా చేస్తూ ఉంటాడు. పర్యేతి జక్షన్, పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్. జ్ఞాని అయితే తినకూడదని ఏం లేదు, జక్షన్ బాగా భోజనం చేస్తాడు. సన్యాసి అయితే భిక్ష తీసుకుంటాడు, రకరకాల భిక్షలు తింటారు, ఆనందంగా తింటుంటారు. జ్ఞాని కుటుంబీకుడైతే ఆనందంగా భార్య వండి పెట్టినవన్నీ తింటుంటాడు. సన్యాసి అయితే శిష్యులు వండి పెట్టినవన్నీ తింటుంటారు, తిరుగుతూ ఉంటారు. తిరగడం అంటే అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. క్రీడన్, వినోదం కూడా మధ్య మధ్యలో అప్పుడప్పుడు సినిమాలు చూడాలనిపిస్తే చూడొచ్చు, మంచి సినిమాలు అయితే తప్పే ఉంది. జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఏమండి టీవీ చూడకూడదా అని లేదు. క్రికెట్ మ్యాచ్ చూడాలంటే చూడొచ్చు, టీవీ చూడవచ్చు, సినిమాలకు వెళ్ళవచ్చు, మంచివి చూడొచ్చు కదా, మంచి సినిమాలు ఉంటాయి కదా. శివరాత్రి రోజు మంచి సినిమాలు వేస్తారు కదా, చూడొచ్చు, తప్పేం లేదు. మంచివి ధార్మికమైనవి చూడడంలో తప్పు లేదు. ఒక మంచిని ప్రేరణ ఇచ్చేదాన్ని చూసుకోవడం, చదవడంలో తప్పు లేదు. జ్ఞాని కదా అని చెప్పి ఇంకేం తినకుండా గాలి పీల్చకుండా అట్ట కూర్చుంటాడా ఏమిటి? అలా ఏమీ కాదు. కృష్ణ పరమాత్మ ఎట్లా ఉన్నాడు? ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఫ్లూట్ వాయిస్తాడు, కాసేపు గోపికల దగ్గరికి వెళ్తాడు, కాసేపు ఇక్కడికి వెళ్తాడు, రాక్షసుని చంపుతాడు, అన్నీ చేస్తున్నాడు. రాముల వారు చేయలే, మనము చేయొచ్చు అంతే. అంతేగాని జ్ఞాని అయితే ఇంక మనకి ఇవన్నీ సుఖాలు ఉండవేమో అని చెప్పి బాధపడకండి. బాగా ఉంటాయి సుఖాలు, చక్కగా అనుభవించవచ్చు దిగులు లేకుండా. అది జక్షన్ క్రీడన్ రమమాణ, చక్కగా ఆనందిస్తూ ఉంటాడు. ఎవరితో? భార్యలతో. ఎందుకంటే ఈయన ప్రజాపతి ఇంద్రుడితో మాట్లాడుతున్నాడు కదా. ఇంద్రుడు రాజు, వాళ్ళకి చాలామంది ఉంటారు కదా భార్యలు రాజులకి. భార్యతో, స్త్రీ అంటే భార్యతో, స్త్రీభిర్వా యానైర్వా, పెద్ద పెద్ద వాహనాలు. యానం అంటే వాహనాలు. మంచి కారు కొనుక్కోవచ్చు, మంచి వాహనాల్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు. పెద్ద పెద్ద సన్యాసులు ఏమిటండి ఫ్లైట్లో పోతారండి? పోకూడదా ఏమిటి సన్యాసి? చాలామంది సన్యాసి అంటే చెట్టు కింద కూర్చుంటున్న వాడిని ఆలోచిస్తారు. లోకం మారుతూ ఉన్నది, లోకం ప్రకారంగా వెళ్ళాలి. అందుకని సన్యాసులు అంటే ఏసీ కారులో పోకూడదని, ఫ్లైట్లో పోకూడదని ఎక్కడా లేదు. సన్యాసి అయినా వెళ్ళొచ్చు. యానైర్వా జ్ఞాతిభిర్వా, చుట్టాలతో, బంధువులతో. జ్ఞాతులంటే చుట్టాలు. బంధువుల ఇండ్లకి వెళ్ళొచ్చు, బంధువుల వివాహాలను ఏమైనా జరుగుతున్నప్పుడు వెళ్ళొచ్చు, చక్కగా చూడవచ్చు. ఏమైంది చూస్తే? అంతా బ్రహ్మమే కదా. నా ఉపజనం స్మరన్ ఇదం శరీరం, ఈ దగ్గర ఉన్నటువంటి శరీరం. ఉపజనం అంటే ఈ దగ్గర ఉన్నటువంటి శరీరం, దీన్ని స్మరించకుండా, ఇదం న స్మరన్, దీన్ని స్మరించడు, దీని మీద అభిమానం లేకుండా. సహ యథా ప్రయోగ్య ఆచరణే, ప్రయోగ్య అంటే గుర్రం, ఆచరణే అంటే రథం. ఎలాగైతే రథానికి గుర్రాన్ని కడతారు, గుర్రం రథాన్ని తీసుకెళ్తూ ఉంటుంది, అదేవిధంగా యుక్త జోడించబడిందో, రథానికి గుర్రాన్ని జోడించబడినట్లుగా, ఏవమేవ అదేవిధంగా
అస్మిన్ శరీరీ ప్రాణో యుక్త. ఈ ఆత్మ కూడా ఈ శరీరం అనే రథంలో ఈ ప్రాణం అనే గుర్రానికి కట్టబడి ఉన్నది అన్నాడు. యజమాని రథంలో కూర్చున్నాడు, ఆ రథానికి గుర్రం కట్టుంది, గుర్రం తీసుకుపోతుంది రథాన్ని. రథం పోతూ ఉంటే యజమాని కూడా పోతున్నట్లుగా. అదేవిధంగా నేను ఈ ఆత్మని ఈ శరీరం అనే రథంలో కూర్చున్నాను. ఈ శరీరం అనే రథం కదలడానికి ప్రారంధం అనే వాయువు ఈ గుర్రాన్ని కట్టబడింది. ప్రాణం, వాయువు ప్రాణం, అది ప్రారంధం నడిపిస్తూ ఉంటుంది, దాని ప్రకారం పోతూ ఉంటుంది. ఎంత చక్కటి మంత్రం చూడండి. ఎన్ని మంత్రాలు వింటాం, చెప్పులు వేసుకోగానే మర్చిపోతాం. మర్చిపోకుండా ఉంటే తరిస్తాం, మర్చిపోతే భరిస్తాం. భరిస్తామంటే సమస్యలన్నీ భరించాలి, గుర్తుపెట్టుకుంటే తరిస్తాం, మోక్షాన్ని పొందుతాం. అది జ్ఞాని యొక్క స్థితి. ఇది తర్వాత చూస్తాం వచ్చేవారం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.